రాముడు లక్ష్మణుని అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే ఆకాశం చీల్చుకుంటూ మారీచ, సుబాహువులు వేలాది రాక్షసులతో దాడి చేశారు. వారు యజ్ఞంలో రక్తం పోశారు. అప్పుడు రాముడు మహాకోపంతో మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరిపోయాడు. సుబాహు అగ్నేయాస్త్రానికి తట్టుకోలేక అక్కడికక్కడే చనిపోయాడు. మిగతా రాక్షసులందర్నీ వాయవ్యాస్త్రంతో నాశనం చేశాడు. యజ్ఞం విజయవంతమైంది. విశ్వామిత్రుడు ఆనందంతో రాముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఇప్పుడు మిథిలాకు వెళ్దాం రామా. అక్కడ నీ జీవితాన్ని మార్చే సంఘటన ఎదురు చూస్తుంది. తర్వాత ఏమైంది తెలుసుకోవాలంటే మరుసటి భాగం చూడాలి. రాముడంటే ఎంతమందికి ఇష్టం? అయితే కామెంట్స్లో శ్రీరామ అని రాయండి.